అందరికీ నమస్కారం. ఈరోజు క్షేత్ర దర్శనంలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అలంపూర్ క్షేత్రంలోని తుంగభద్ర నది ఒడ్డున ఉన్నటువంటి ఈ క్షేత్రం అంతర్గంగా తీర్థం. 64 స్థానఘట్టాలలో 8వ ఘట్టంగా అంతర్గంగా తీర్థ దేవాలయము ప్రసిద్ధిగాంచినటువంటి ఈ పుణ్యక్షేత్రం చాలా ప్రత్యేకమైనది. ఎలాంటి కరువు కాలంలోనైనా ఇక్కడి కొలను బావిలోని నీరు ఎండిపోదు, ఎప్పుడు ఎండిపోదు. పూర్వం నుండి ఈ బావి నీరు ఆగ్నేశ్వర వైపు ప్రవహిస్తూ అగ్నిదేవుడికి చల్లదనాన్ని చేకూరుస్తుందని పురాణ ప్రతీతి. అయితే ఈ మధ్యకాలంలో సాంప్రదాయానికి విరుద్ధంగా జలమార్గాన్ని బంద్ చేసి నీటిని వేరే చోటికి మళ్లించడం వల్ల ఇక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అరిష్టంగా భావిస్తున్నారు. అలాగే అంతర్గంగలో చౌడేశ్వరి అమ్మవారు ప్రత్యేకమైనది. ఈ అమ్మవారిని దర్శిస్తే మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లలో బాధపడేవారు మానసిక సమస్యలన్నీ తొలగిపోయి అంతరాత్మ శుద్ధి అవుతుందని, అందుకే ఈ అంతరాత్మ శుద్ధి నిలయంగా ప్రసిద్ధిగాంచినది. అలాగే క్షేత్రం యొక్క విశిష్టతను సింగవరం గ్రామానికి చెందినటువంటి సాయిబాబా గారిని అడిగి తెలుసుకుందాం. బాలబ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ తల్లికి అంతరంగ గుడి కూడా అంతర్భాగం. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వాలు కూడా గుర్తించి ఈ అంతరంగ గుడి కూడా 10 ఎకరాల పొలం ఇచ్చింది. ఆ 10 ఎకరాలు కూడా మా గ్రామస్తులు పెద్దలు పట్టించుకోక ఆ 10 ఎకరాలు కూడా మన బాలబ్రహ్మేశ్వర టెంపుల్ నుంచే యాలం వేస్తున్నారు. అని ఈ టెంపుల్కు ఏం లేదు. ఈ టెంపుల్కు పూజారి ఒక జంగమైన ఉన్నాడు, బల్జలు ఉన్నారు. ఆయన 3 తరాలు చేస్తున్నారు, ఎటువంటి లాభాపేక్ష లేకుండా. ఇంకోటి ఆ కాలంలో వర్షాలు ఎక్కువయి అయినప్పుడు తుంగభద్ర నది పొంగి పొర్లు పారేటప్పుడు అమ్మవారిని అయ్యవారిని తెచ్చి ఇక్కడ రాతి రథంతో కంకెరాలు తీసుకొని పోయేది. అయితే అట్లా ఆ కాలంలో జరుగుతుంటే ఒక సందర్భంలో ఎక్కువ వర్షాలు వచ్చి రాతి రథం ఇరిగిపోయింది. ఇరిగిపోయినప్పటి నుంచి ఇక్కడ అమ్మవారిని కంకేరాలు చేయకుండా మన తుంగభద్ర నదిలో అమ్మవారి తుంగభద్ర నది చేస్తున్నారు. ఇంకోటి ఇక్కడ ఒక ప్రత్యేకత, ఎందుకంటే ఎక్కడైనా ఈశాన్యం వాటర్ పోతాయి, ఇక్కడ ఆగ్నేయానికి వాటర్. ఆగ్నేయానికి ఎప్పటికి 24 గంటలు ఉంటుంది. అగ్నిదేవుని సలహా చేస్తుంటాడు ఈయన, అయ్యా నువ్వు కూడా సలహా ఉండు, నేనున్నా నీకు అని. ఆగ్నేయానికి ఈ ఎప్పుడు వాటర్ పోతుంటాయి. కాకపోతే కొంతమంది తెలియక వాళ్ళ అనాలోచిత వాళ్ళ అహంకారంతో నీళ్ళు ఇక్కడ మరిపినారు. అప్పటి నుంచి ఊరిలో కూడా కొంచెం చిన్న మనస్వార్థాలే. ఇంకోటి ఈ ఊరికి ప్రత్యేకత, ఈ ఊరిలో ఎవరిని కొట్టుకుని చంపుకునేది లేదు, పోలీస్ స్టేషన్కి ఎక్కినేది లేదు, కోర్టులకు ఎక్కినేది లేదు. కాబట్టి ప్రభుత్వం కూడా గుర్తించి మాకు శాతరైన కాదు. నా భార్య సర్పంచ్ ఉన్నప్పుడు నేను ఈ గుడికి రావాలంటే చెట్లు గిట్లు అన్ని గుడి గడపడుకుంటే నేను సర్పంచ్ ఉండి అయ్యవారికి సేవ చేయాలనే ఉద్దేశంతో నా భార్య సర్పంచ్ వల్ల నేను అధికారం నడుపుకొని 10 లక్షల సీసీ రోడ్డు గుడి దగ్గరికి వేయించిన. సి అనిత, నేను ఎంప్లాయీలో నా భార్య సి సాయిబాబా, నేను కానిస్టేబుల్ని. మా పూర్వస్థానం కూడా సింగవరమే. నా భార్య సర్పంచ్ ఉన్నప్పుడు నేను మా గుడి ప్రత్యేకత మేము చిన్నప్పటి నుంచి చూసినాం కాబట్టి నేను సీసీ రోడ్ గుడి వరకు వేయించిన. అప్పటి నుంచి కొంచెం డెవలప్ అయింది. ఇక్కడ కొంతమంది పిల్లలు, గ్రామస్తులు, యువకులు ఒక సత్రం కూడా నిర్మించినారు. అక్కడ విఘ్నేశ్వరుని గుడి కూడా ఒక ఆయన సొంతంగా కట్టిస్తున్నాడు, మల్లయ్య అని. ఆయన కూడా ఆయన కుటుంబం ఎల్లవేళలా భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. ప్రభుత్వం గుర్తించి అంతరంగ స్వామిని డెవలప్ చేస్తే మేము ఎల్లవేళలు ఎప్పటికైనా సహకారం చేస్తాం. మేము ఏడికి రామంటే ఆడికి వస్తాం సార్.